గ్రూప్‌లలో అయితే షేర్ చేయండి. ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయ్స్ ఇక్కడ జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి రెగ్యులర్ బేసిస్ కింద అంటే మనకి పర్మనెంట్ పద్ధతిలో ఓపెన్ మార్కెట్ విధానంలో రిక్రూట్‌మెంట్ చేయడానికి ఈ అసిస్టెంట్ మేనేజర్‌కి సంబంధించినటువంటి జాబ్స్‌కి ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇక్కడ మనకి స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్‌గా ప్రింట్అవుట్ తీసుకోండి. సో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నెట్ సెంటర్ లేదా మీ సేవకి వెళ్ళేసి ప్రింట్అవుట్ అడగండి. సో ఈ పేజెస్ ప్రింట్అవుట్ ఇవ్వమంటే ఇస్తారు. అది మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఈ యొక్క ఫామ్ అనేది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కంప్లీట్‌గా జాగ్రత్తగా ఇప్పుడు నేను ఎలా అయితే చెప్తానో సో ఆ విధంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు రీసెంట్‌గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి. పిన్ అయితే చేయొద్దు, గమ్తో అయితే అతికించండి. తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది బ్లాక్ పెన్‌తో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. మీరు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు కాబట్టి అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి రాయండి. తర్వాత మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో బ్లాక్ లెటర్స్ అంటే ఏం లేదు, క్యాపిటల్ లెటర్‌లో ఇక్కడ మీరు ఈ బాక్స్‌లలో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాసేసేయండి. అలాగే తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా బ్లాక్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్‌లో రాయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో మీ యొక్క డేట్, మంత్, ఇయర్ అనేది రాసేసేయండి. తర్వాత May 1st 2025 నాటికి మీ యొక్క ఏజ్ అనేది ఎంతనో కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అలాగే నెక్స్ట్ మీ జెండర్ అనేది ఈ విధంగా రైట్ మార్క్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఆధార్ నంబర్ అనేది రాయాలి. సో నెక్స్ట్ 7th కమ్యూనిటీ. సో కమ్యూనిటీ అంటే ఏం లేదు, మీ యొక్క క్యాస్ట్. ఓబీసీ అయితే ఓబీసీ, ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ అనేది అక్కడ మీరు ఇక్కడ రాయాలి. సో నెక్స్ట్ రిలీజియన్. సో రిలీజియన్ దగ్గర మీరు ఏదైతే అది, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, ఆ విధంగా రాయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, తర్వాత నేషనాలిటీ అంటే మీరు ఇండియన్, మ్యారిటల్ అంటే అన్మ్యారీడా మ్యారీడా అది రాసేసేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు 10th మెమోలో ఉంటాయి కదా, సో అది చూసేసి రాసేసేయండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్. సో ఇలా మనము మొత్తం అప్లికేషన్ ఫామ్ ఎక్కువగా లేదు, ఇక్కడ మనకి ఈ పేజెస్ వచ్చేసి 2 పేజెస్ ఉంది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా అయితే మీరు ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ మీరు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ మీరు మీ సైన్ అనేది పెట్టాలి. సో కంప్లీట్గా ఈ యొక్క 2 పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, సో వాటిని మనము నేను చెప్తాను ఏ అడ్రస్కి పంపించాలో, అక్కడ జిరాక్స్ కాపీస్ అనేవి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మనము అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాలి. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడ నుంచి వచ్చింది అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, ఎంత సాలరీ పే చేస్తారు, ఎలా మనము అప్లికేషన్ అనేది పంపించాలి అని చెప్పేసి. సో మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ June 7th వరకే టైం ఉంది. సో ఆ డేట్ లోపు అయితే అప్లికేషన్ అనేది పంపించాలి. సో మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఓపెన్ మార్కెట్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా వదులుకోదు. సో చాలా మంచి అవకాశం. జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టండి, ఫీజు కూడా లేదు, ఎగ్జామినేషన్ కూడా లేదు. జస్ట్ ఎవరైతే అప్లికేషన్ పెడతారో సో వాళ్ళని ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసేసి మీకు ఇంటిమేషన్ చేస్తారు, మీరు ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే డైరెక్ట్గా మీకు అదే రోజు మీకు దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఎంత సాలరీ వస్తుందో ఇక్కడ నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు చూడండి. సో మీకు బేసిక్ పేని 30,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,20,000 వరకు ఉంటుంది. దాంతోపాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే చేరగానే మీకు 60,000 వరకు సాలరీ పొందొచ్చు. అలాగే ఈ పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఏజ్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 32 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండాలి. ఈ యొక్క ఏజ్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అలాగే ఇక్కడ చూడండి, ఈ జాబ్స్ అనేవి రెగ్యులర్ బేసిస్ అంటే పర్మనెంట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు పోస్టింగ్ వచ్చేసి చూడండి, ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పోస్టింగ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీకు MBA అనేది ఉండాలి. ఓకేనా, MBA క్వాలిఫికేషన్ మీకు ఉంటే సరిపోతుంది. సో దాంతోపాటు ఇక్కడ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎక్స్పీరియన్స్ అనేది ఏదైనా విభాగంలో ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చారు చూడండి,
ప్రోటోకాల్ డ్యూటీకి సంబంధించి కానీ లేదంటే డే టు డే అడ్మిన్ రిలేటెడ్ టు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ హెచ్ఆర్ యాక్టివిటీస్కి సంబంధించి కానీ సో ఇలాంటి వాటికి సంబంధించి ఇక్కడ మనకి ఏదైతే మెన్షన్ చేస్తారో వాటికి రిలేటెడ్గా మీకు అట్లీస్ట్ 1 ఇయర్ కానీ 6 మంత్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే ఎలిజిబుల్ అనమాట. సో ఎంబీఏ అనేది పాస్ అయి ఉండి పర్టికులర్గా ఈ స్కిల్స్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే సో మీరు నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి సంబంధించి అయితే పిలుస్తారు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో వేకెన్సీ వచ్చేసి మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు. సో వేకెన్సీస్ గురించి మీరు ఆలోచించద్దు, ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, అండ్ అలాగే జాబ్ వచ్చేసి పర్మనెంట్ జాబ్, అది కూడా రైల్వేలో. సో ఇంత మంచి ఆపర్చునిటీ మనకి మళ్ళీ రాకపోవచ్చు. సో చాలా రేర్గా ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి మనకి గవర్నమెంట్ నుంచి అరుదుగా వస్తూ ఉంటాయి. అంటే మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ ఏంటంటే అసలు ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందో కూడా తెలియదు. జాబ్ అనేది చాలామంది ఏంటంటే ఇలాంటి నోటిఫికేషన్స్కి అప్లికేషన్ పెట్టేసుకొని జాబ్ కూడా కొడతా ఉంటారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే సో నేను ఏదైతే చెప్పానో అప్లికేషన్ ఫామ్ అది మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఫిల్ చేయండి.